ఇడ్లీలలోకైతే పర్ఫెక్ట్‌గా కొబ్బరి చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి. సో, దీన్నైతే నా స్టైల్‌లో అయితే నేను చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేస్తాను. మీ స్టైల్ అయితే ఎలా చేస్తారన్నదైతే నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. గ్యాస్ పైన ఒక బాణీ పెట్టుకొని, బాణీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని దానిలో 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో వచ్చేసి 1 కప్పు వరకు వేయించేసి శనగపప్పు వేసి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి వాటర్ని అయితే యాడ్ చేసుకొని మెత్తగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. సో, దీనిలోకి అయితే మనం పోపుని రెడీ చేసుకోవాలి. పోపుని అయితే గ్యాస్ పైన అదే బాని పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత అయితే దీనిలో పోపు దినుసులు మొత్తం యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీలో అయితే ఈ పోపుని అయితే యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. ఇడ్లీలలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.